పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ప్రభునందు ప్రియులారా, మరి గత కొన్ని వారాలుగా చింతించకుడి అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అందులోని భాగంగా యేసుక్రీస్తు వారు చెప్పారు, అనేక విషయాలు చింత చేయదండి అని చెప్తుంటున్నాడు మొదటిగా. తర్వాత ఎందుకు చింత చేయకూడదో కారణాలు ఇస్తుంటున్నాడు, తర్వాత ఉదాహరణలు ఇస్తుంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడ 30వ వచనంలోనికి వచ్చేపాటికే విశ్వాసం గురించి మాట్లాడుతూ, రక్షింపబడినటువంటి వారి గురించి మాట్లాడుతూ, యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అనగా వీళ్ళు దేవుని నమ్మిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, రక్షింపబడిన వారు, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందేవారు. అయినా కూడా ప్రియులరా, వీరిని ఉద్దేశించి ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడు. వీళ్ళకి అల్ప విశ్వాసం అనగా తగినంత విశ్వాసం ఉండకపోవడానికి గల కారణాలు ఏంటో కూడా మనము గత కొన్ని వారాలుగా చూసుకుంటూ వచ్చాం. అవునా? ఇదిన మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఇంతవరకు కూడా మనము వాళ్ళు అల్ప విశ్వాసంలో ఉండడానికి గల కారణాలు ఏంటో మనం చూసాం. ఇదిన ఆ అల్ప విశ్వాసంలో నుంచి ఏ విధంగా మరి అల్ప విశ్వాసాన్ని తీసేసుకుని విశ్వాసంలో ఎలాగ వృద్ధి చెందాలి అనేటువంటి దానిని గురించి ఇది మనము ధ్యానించుకుందాం. పిల్లరా, ఈ యొక్క మన విశ్వాసాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలి అనేటువంటి దానిని ధ్యానించడానికి ముందుగా చింతించడానికి కొన్ని అనుకూలమైనటువంటి కార్యాలను గురించి మనము ధ్యానించుకొని మరి ఏ విధంగా యొక్క అనుకూలమైనటువంటి ఆ యొక్క మరి విశ్వాసం గురించి మనము చూద్దాం. అవునా ప్రియులారా, ఉదాహరణకి మనం గమనించినట్లయితే దీనిన ఒక 3 కార్యాలు మనం గమనించుదాం. చింతించడానికి అనుకూలమైన విధానంలో చింతించడానికి ఒక 3 కార్యాలను మనం గమనించుదాం ప్రియులారా. ఉదాహరణకి మనము అబ్రహాముని తీసుకున్నట్లయితే, అవునా, అబ్రహాము ఈయన ఆరంభంలో ఒక విశ్వాసి కాదు, పైగా దేవునిని నమ్మినటువంటి వ్యక్తి కూడా కాదు. అవునా, ఏదో విగ్రహాలకు పూజ చేస్తూ ఆయన లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తి అండి. ఈయన దేవునిని నమ్మినటువంటి వాడు కానీ కాదు. కానీ ప్రియులరా, ఈ అబ్రహామును గురించి మనము పాత నిబంధనలో గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు, దేవుని గూర్చినటువంటి సత్యమును వారు విన్నారు. మొదటగా వారు విశ్వాసులు కాదు, వారిలో విశ్వాసం లేదు. ఇది మనకున్నట్లుగా వాళ్ళకి బైబిల్ గ్రంథం కూడా లేదు, నమ్మటానికి ఏ రకంగా కూడా వారికి ఆధారం లేదు. అయినా ప్రియులరా, ఆ తర్వాత దేవునిని వారు నమ్మినప్పుడు, దేవుని యందు వారు నమ్మికను పెంచుకున్నప్పుడు వారిలో విశ్వాసం అనేటువంటిది కలగడము మనం చూడొచ్చు. అవునా, వాళ్ళు గమనించారు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనల్ని పోషిస్తుంటున్నాడు, దేవుడు మన యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తుంటున్నాడు అనే ఈ విషయాలన్నీ కూడా వారు గుర్తించారు. కాబట్టే ప్రియులరా, దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. ఇంకా ఎంతగా వాళ్ళు విశ్వాసం ఉంచారంటే వాళ్ళ జీవితంలో వారిని గమనించినట్లయితే దేవుని యొక్క స్నేహితులుగా వాళ్ళు పిలవన్నట్లుగా మనం చూడవచ్చు. అబ్రహాం యొక్క జీవితంలో దానిని ప్రత్యేకంగా మనము గమనించవచ్చు. ప్రియులరా, ఈ అబ్రహాము ఆరంభ జీవితము, దేవునితో ప్రారంభించినటువంటి జీవితము విశ్వాసంలో ఎదిగినవాడు కాదు, విశ్వాసంలో వృద్ధి పొందినవాడు కాదు, బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వాడు అంతకంటే కూడా కాదు. కానీ ప్రియులరా, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు దేవుని యొక్క మాటల్ని విశ్వసించడం మొదలుపెట్టాడు. ఎంతగా విశ్వసించాడంటే ఆధారం ఏమాత్రం లేదు. ఆయన దేవుని నమ్మడానికి, దేవుని యందు నమ్మిక ఉంచడానికి, విశ్వాస జీవితం జీవించడానికి ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయినా, నమ్మిక లేకపోయినా దేవుని యొక్క మాటను బట్టి ఆయన నమ్మినప్పుడు ప్రియులరా, ఆయన బలమైనటువంటి విశ్వాసాన్ని ఈ లోకంలో పొందుకొని జీవించినట్లుగా మనము చూడగలం.
అందుకే వాళ్ళు గమనించారు, దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు తన ఉద్దేశాలు ఏవైనా కలిగి ఉంటే అవి మన జీవితంలో మార్చబడవు, అవి ఖచ్చితంగా నెరవేరుతావి అనేటువంటి దాన్ని గుర్తించి వాళ్ళు విశ్వాసంలో ఎదిగారండి. వాళ్ళు ఎంతగా విశ్వాసంలో ఎదిగారంటే, అబ్రహాం జీవితంలో మనం గమనించినట్లయితే తనకి 100 సంవత్సరాల వయసులో కుమారునిచ్చినా కూడా ఆ కుమారుని నాకు బలిస్తావా అని దేవుడు అడిగినప్పుడు, ఆ ఒక్క కుమారుడు వయసు అయిపోయిన తర్వాత పుట్టినా కూడా ఆయన్ని దేవునికి బలివ్వడానికి ఏమాత్రం కూడా ఆయన వెనకాడలేదండి. కాబట్టి ప్రియులారా, ఈ దినాన అంతగా ఆయన విశ్వాసంలో వృద్ధి చెందాడు. కారణం ఏంటంటే ఆ యొక్క దేవునిని ఆయన నమ్మి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన దేవుని పిల్లలుగా మనము దేవునిని నమ్మడము చాలా ప్రాముఖ్యం. ఏ విధంగా ఆధారము లేకపోయినటువంటి పరిస్థితుల మధ్యలోనే అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవుని యొక్క చిత్తం తెలుసుకున్నాడు. ఆయన మారనివాడు, ఆయన ఉద్దేశాలు మారవు, ఆయన ఏదైనా ఒక మాట సెలవిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడనేటువంటి దాన్ని బలంగా నమ్మిన ఆ దేవునిని ఇది మనము కూడా నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడే ప్రియులరా మనము అన్ని రకాలుగా కూడా బలపరచబడగలము, మనము ఎదుగగలం. అవునా? కాబట్టి ప్రియులరా, ఇక్కడ విశ్వసించడానికి ఏ రకమైనటువంటి ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవునిని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన దేవునిలో ఎదిగినాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితం అనేటువంటిది మనకేం తెలియజేస్తుందంటే, అబ్రహాము జీవితంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు, ప్రతి అవసరతలు తీర్చేవాడుగా ఉన్నాడని ఆయన నమ్మినట్లుగానే ఈ దినాన మనము కూడా నమ్మినప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన సమర్థుడు అని మనము నమ్మాలి. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, మొదటిగా మరి చింతించడానికి మొదటి కారణం ఏంటంటే, అబ్రహాం జీవితంలో ఏ ఆధారం లేకపోయినా దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, దేవునిలో ఎదిగాడు అని చూస్తాం. రెండవదిగా దేవుని గురించి మరి చింతించినట్లయితే, దేవుని గురించి మనము ఆలోచించినట్లయితే, ప్రాముఖ్యంగా ఆయన విషయంలో మనం ఏం ఆలోచన చేయగలమంటే, దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం గమనించినట్లయితే ప్రియులరా, అవునా? పౌలు చెప్తుంటున్నాడు ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే అని చెప్తుంటున్నాడు, దేవుని ప్రేమ యొక్క ఆ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో గుర్తించు అని చెప్తుంటున్నాడు. అవునా? ఎందుకంటే ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మన ఊహల కందనిది. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, ఏ రకంగా కూడా షరతులు లేనటువంటి ప్రేమను మన జీవితంలో మన పట్ల చూపించాడు. ఎంతగా చూపించాడంటే, అదే రోమిలకు రాసిన పత్రిక మనం 8వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించినట్లయితే, తన యొక్క సొంత కుమారుడినే మన కొరకు ఇవ్వడానికి వెనుక తీయక, మన కొరకు తన కుమారుడినే పోగొట్టుకోవడానికైనా కూడా వెనకాడలేదు. అంతగా మనల్ని ప్రేమించాడు. గనుక ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ మనకు ఏం చేసిందంటే, మనం అందరం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మనముంటే, దేవుడు కరుణ సంపన్నుడై ఉండి యేసుక్రీస్తుని మనందరి కొరకు ఈ లోకానికి పంపించి మన స్థానాన్ని ఆయనకి ఇచ్చి, మన స్థానంలో యేసయ్యని బలిచ్చి, ఆయన యొక్క రక్తము ద్వారా మన పాపములను కడిగి మనల్ని శుద్ధి చేసి మనలందరూ కూడా దేవుడు తన ఎదుట నిలబెట్టుకొని ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. కాబట్టి ప్రియులరా, ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, తన సొంత కుమారుడినే మన కొరకు ఇవ్వడానికి కూడా వెనకాడనంత గొప్ప ప్రేమను యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన కొరకు త్యాగమై చూపించారు. కాబట్టి ప్రియులరా, ఆయన ఏదైనా మన పట్ల ఒక ఉద్దేశం, ఒక చిత్తాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే దానిని నెరవేర్చకుండా వెనకాడాడు. అవునా? ఆయన యొక్క జీవితంలో, మన జీవితంలో ఆయన ఏదైనా ప్రారంభించాడంటే దాని విషయంలో ఏ మాత్రం కూడా ఆయన మార్చుకునేవాడు కాదు, వెనుదిరిగేవాడు కాదు, నా వల్ల కాదు అనేటువంటి వాడు అసలే కాదు. ఈ భూమి మీద జీవించినటువంటి మొదటి మానవులైనటువంటి ఆదామవ్వల నుంచి మనం గమనించినట్లయితే ప్రియులరా, ఏ రోజు కూడా ఎవరి విషయంలో అయ్యో మీకు ఈరోజు కొరతలుగా ఉన్నాయి, మీకు ఈరోజు కొంచెము చాలనటువంటి ఆహారం ఉంది, నేను మళ్ళా మీకు ఎలాగైనా కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీకు తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పలేదు ప్రియులరా. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క ప్రేమతో సమస్తాన్ని కూడా మన కొరకు ఈ లోకంలో
ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులరా, ఎట్లన్నా కానీ నువ్వు సహించు, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, నేను రేపు ఇస్తాను, రేపు నీకు సహాయం చేస్తాను, రేపు అనుగ్రహిస్తాను, ఎట్లన్నా కానీ దాన్ని తీసుకురావడానికి, ఈ యొక్క కొరత తీర్చడానికి, ఈ పరిస్థితులు నీకు దూరపరచడానికి ప్రయత్నం చేస్తాను అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. అవునా? ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తుంటున్నాడు కాబట్టి ఆ గొప్ప ప్రేమను మన పట్ల చూపించడము మనము చూడొచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు మనల్ని పోషిస్తుంటున్నాడు. మూడవ కార్యము మనం చూసినట్లయితే దేవుని గురించి చింతించడానికి మొదటి కార్యం ఏంటంటే, అబ్రహాము ఏ రకంగా ఆధారం లేనటువంటి ఆయన దేవుని బలముగా నమ్మాడు. రెండవదిగా మనం నమ్మడానికి ఆయన ప్రేమను మనం గుర్తించినట్లయితే, ఆయన ప్రేమను మనం గుర్తెరిగినట్లయితే ప్రియులరా, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించలేనంతగా ఆయన ప్రేమించాడు. అవునా? ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి అక్కర గమనించినట్లయితే, ఆ అక్కరత, ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి మనం గమనించినట్లయితే ప్రియులరా, యేసయ్య చెప్తుంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుకుందామా అని వీటన్నిటిని గురించి చింతించకండి అని చెప్తూ, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటి అవసరతలు తీరుస్తున్నాడని అక్కడ మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులరా, ఆ మాటను బట్టి దేవుడు ప్రతి ఒక్క జీవి పట్ల ఈ భూమి మీద వేటినైతే సృజించాడో వాటన్నిటి పట్ల దేవుడు అక్కర కలిగి ఉంటున్నాడు, అక్కర చూపిస్తుంటున్నాడు, ప్రతి కొరత తీరుస్తుంటున్నాడు అనేటువంటి దానిని స్పష్టంగా మనము అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవునికి తెలియకుండా ఈ లోకంలో మన తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోవడం లేదు, దేవునికి తెలియకుండా. కాబట్టి ప్రియులరా, అన్నిటినీ ఆయన సృజించాడు కాబట్టి అన్నిటినీ కూడా ఆయన పోషిస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో మనము ఒక మాట చూడగలం. చూడండి, 46వ కీర్తన మనం గమనించినట్లయితే, 46వ కీర్తన మొదటి నుంచి మనము గమనించినట్లయితే ప్రియులరా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున ఆ భూమి మార్పు నొందినను, సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. ప్రియులరా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఏం చెప్తుంటుందంటే, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉంటున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు ఆశ్రయంగా ఉండే దేవుడు. కాబట్టి నేను భయపడను అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ దినాన ఇలాంటి వాక్యాలను మనం ధ్యానించినప్పుడు ఇందులో ఈ యొక్క కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తుంటున్నాడు, భూమి మార్పు పొందిన, సముద్రంలో పర్వతాలు మునిగిపోయిన, ఆ జలములు ఘోషించుచు నురగ కట్టిన, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమి జరిగినా కూడా నేను భయపడను అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియులరా, ఆ నమ్మిక, ఆ యొక్క విశ్వాసం, ఈ మాటల గురించి మనం ధ్యానించినప్పుడు ప్రియులరా, మనలో అట్టి విశ్వాసం అనేటువంటిది పెరగడము మనం చూడవచ్చు. అవునా? కాబట్టి ప్రియులరా, అందుకే పౌలు కూడా ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, దేవుని యొక్క శక్తి ఏ విధంగా మన జీవితంలో క్రియ చేస్తాదో మనం గుర్తించాలని, మన మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే. అవునా? కాబట్టి ప్రియులరా, ఈ దినాన మన మనోనేత్రాలు తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుని యొక్క కార్యాలని మనము చూస్తున్నట్లుగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అవునా? బైబిల్ గ్రంథంలో శిష్యులు యేసయ్యతో పాటు ప్రయాణం చేస్తుంటున్నారు. ప్రయాణం చేస్తుంటున్నప్పుడు కొంత దూరం వెళ్ళంగానే ఆ పడవ మీద ఆ యొక్క గాలి తుఫాన్లు వేయడం, ఆ యొక్క అలలు ఎగిసిపోవడం, అక్కడ ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే ప్రియులరా, ప్రస్తుతం అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితిని బట్టి
వాళ్ళు భయపడుతూ అక్కడ నిద్రపోయినటువంటి యేసయ్యని లేపుతుంటున్నారు. అవునా కదండి? ప్రియులారా, గమనించినట్లయితే అక్కడ యేసయ్యని లేపాల్సినంత అవసరము ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి వాళ్ళకు ప్రతికూలంగా ఉంది, అది మమ్మల్ని ముంచెత్తేలా ఉంది అనేటువంటి దాన్ని వారు గుర్తెరిగినప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే దాన్ని చూసి మాట్లాడి ఉండింటే అక్కడ సమస్య తీరి ఉండేదండి. అవునా? నిమ్మలించి ఊరుకుండుము అని చెప్పింటే ఆ సముద్రం అంతా కూడా ఆ నిమ్మలించి అక్కడ ఊరక ఉండిండేది. కానీ ప్రియులరా, అక్కడ వారు తమ యొక్క విశ్వాసమును ఉపయోగించడంలో విఫలమయ్యారండి. అవునా? విశ్వాసమును ఉపయోగించడంలో విఫలమయ్యారు. ఈ దినాన ప్రియులరా, అనేక మంది విషయాల్లో మనం గమనించినట్లయితే 10 సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా కూడా ఏ ప్రయోజనం లేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక సైకిల్ కొన్నాడు అనుకోండి. సైకిల్ కొన్న తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకొని ఊరికే అలాగే చూసుకుంటూ ఉంటే సైకిల్ వచ్చేస్తుందా? సైకిల్ తొక్కడం వచ్చేస్తుందా? రానే రాదు. ప్రియులరా, సైకిల్ తెచ్చుకున్న తర్వాత ఆ సైకిల్ని తొక్కడం అలవాటు చేసుకోవాలి. మొదట ప్రారంభంలో పడిపోవచ్చు, దాని మీద కూర్చోవడానికి ఇబ్బంది పడవచ్చు, ఎక్కడానికి భయపడవచ్చు, తొక్కడానికి భయపడవచ్చు, తొక్కే సమయంలో పడిపోతున్నటువంటి భయము పుట్టవచ్చు. కానీ ప్రియులారా, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక నేను చేయలేను, నా వల్ల కాదు అని ఒకే సైకిల్ని ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటూ ఉన్నంత మాత్రాన నీవు సైకిల్ని నేర్చుకోలేవు. అలాగే ప్రియులారా, నీవు ఇక దేవుని విషయంలో కూడా నువ్వు ఎంతగా మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వెళ్ళినా అక్కడ బోధించబడేటువంటి వాక్యాన్ని నువ్వు వినకుండగా ఊరికి అలాగే కూర్చొని నువ్వు ఇంటికి వస్తే ఏ ప్రయోజనం ఉండదు. అవునా? ఏ ప్రయోజనం ఉండదు. ప్రియులరా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ వాక్యాన్ని వినాలా. విన్నటువంటి వాక్యం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వాక్యం చెప్తుంటుంది. దేవుని యొక్క వాక్యము వింటూ ఉంటే విశ్వాసం వస్తుంటుంది. వినటం వలన విశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అందుకే ప్రియులరా, ఆ విశ్వాసం అనేటువంటిది మనలో పెరిగినప్పుడు, విశ్వాసం అనేటువంటిది మనలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క శక్తి మనకు అర్థమైనప్పుడు సమస్యల్ని ఎలాగ జయించాలో మనకు తెలుస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలాగంటున్నారు, అయ్యా, మా యొక్క విశ్వాసంలో మేము అభివృద్ధి చెందినట్లుగా మాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు యేసయ్య ఒక చెట్టుని చూపించి, ఇది ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తే పడుతుంది అని చెప్పేసి అక్కడ యేసయ్య వాళ్ళకి చెప్తుంటున్నాడు. అంటే అక్కడ యేసయ్య లిటరల్గా ఏం చెప్తున్నాడంటే, సముద్రంలో పడమని ఆ చెట్టుతో పలికితే అది వెళ్ళి పడుతుంది అని చెప్తుంటుంది. అంటే అక్కడ ఏం చెప్తుంటే, యేసయ్య మన ఎదుట ఒక సమస్య ఉన్నప్పుడు దానిని గురించి మాట్లాడమని చెప్తుంటున్నాడు, దాని గురించి పలకమని చెప్తున్నాడు. అది ఇక్కడి నుంచి లేచిపోవాలా అని చెప్పేసి పలకమని చెప్తుంటున్నాడు. ప్రియులరా, ఇక్కడ మనము నోటితో చెప్పడము చాలా ప్రాముఖ్యం. అవునా? నోటితో చెప్పడము చాలా ప్రాముఖ్యం. మనము అలాగ చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం అనేటువంటిది మనకు పెరగటము మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ 3 విషయాలు మనం గమనించినట్లయితే చింతించడానికి 3 విషయాలు. మొదటిది ఏంటంటే, అబ్రహాము ఏ ఆధారం లేని సమయంలో దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి జీవించాడు. రెండవదిగా, మనం విశ్వసించడానికి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎన్ని రకాలుగా మనకు ఆయన తన ప్రేమను చూపించాడో ఆ ప్రేమను బట్టే దేవుని మీద మనకు విశ్వాసము పెంచుకోవచ్చు, విశ్వాసము పెరగడము మనం చూడవచ్చు దాన్ని గ్రహించినప్పుడు. మూడవదిగా, ఇక్కడ గమనించినట్లయితే ఆకాశంలో అనగా ఈ భూమి మీద సృష్టించబడినటువంటి ప్రతి జీవిని పోషిస్తున్న దేవుడు ఇది మనల్ని కూడా పోషించగలడనేటువంటి దాన్ని చూసినప్పుడు మనలో విశ్వాసం అనేటువంటిది పెరుగుతుందండి, విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. అది మాత్రమే కాకుండా దాని విషయంలో ఏం చెప్తుందంటే, మనకు ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని చూసి మౌనంగా ఉండకుండా దానితో మాట్లాడమని చెప్తుంటున్నాడు. హల్లెలూయా. దాని గురించి
మనము మాట్లాడాలా అని చెప్తుంటున్నాడు. అలాగ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడి నుంచి లేచిపోయి సముద్రంలో పడుతుంది అంటున్నాడు. కాబట్టి మనకు సమస్యలున్నప్పుడు అయ్యో! నా జీవితం ఇట్లయింది. అయ్యో! నా పరిస్థితులు ఎలాగయ్యాయి. నాకే ఎందుకు ఇలాగొచ్చాయి. ఇలాగ మాట్లాడకూడదండి. అవునా? అనుకూలమైన విధానంలో మాట్లాడాలి. పాజిటివ్ కన్ఫెషన్ చేయాలి. అనుకూలంగా ఒప్పుకోవాలి. ప్రతికూలంగా కాదు. అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో విశ్వాసం పెరుగుతుంది. మన ఎదుట ఉన్నటువంటి సమస్యను మనము ఎదుర్కోగలం, జయించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నందు విశ్వాసం ఉంచుదాం, బలపడదాం. రానున్న దినాల్లో ఇంకను ఏ విధంగా విశ్వాసంలో వృద్ధి చెందాలనేటువంటి దాని గురించి అనేక విషయాలు మనము ధ్యానించుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యానుసారంగా మేమందరం కూడా విశ్వాసములో వృద్ధి చెందేవారిగా ఉండడానికి సహాయం చేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, క్షేమాభివృద్ధిలో మమ్మల్ని కట్టుమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న వారందరినీ కూడా దీవించమని, విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.